నా పేరు కాశీనాథ్, సిపిఐఎంఎల్ మాస్ లైన్ డివిజన్ కార్యదర్శి. సిపిఐఎంఎల్ మాస్ లైన్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సమస్యలపై ఆందోళన కార్యక్రమాలు చేయాలని చెప్పేసి పిలుపునివ్వడం జరిగింది. దీంట్లో భాగంగా నారాయణపేట జిల్లాలోని రామనగిద్ద మండల కేంద్రంలో ఇవాళ ప్రెస్ మీట్లు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా రైతులకు మొత్తం కూడా రుణమాఫీని ఏకకాలంలో 2 లక్షల రూపాయలని మాఫీ చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో హామీని ఇవ్వడం అనేది జరిగింది. హామీ ఇచ్చిన తర్వాత ఇప్పటికీ దాదాపుగా గవర్నమెంట్ ఫామ్ అయ్యి 6-7 నెలలుగా వస్తూ ఉన్నది. రుణమాఫీని కూడా ప్రకటించింది. రుణమాఫీ ప్రకటించడం అనేది ఇవాళ రైతాంగం మొత్తం కూడా చాలా అసంతృప్తిగా ఉన్నటువంటి స్థితి ఒకటి కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే రైతులు మొత్తం కూడా పాస్బుక్ బేసిక్గా రుణమాఫీ జరగలేదు. రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే రుణమాఫీ చేస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ కనిపిస్తూ ఉన్నటువంటి స్థితి ఉన్నది. ఎందుకంటే ఇప్పటిదాకా 10 సంవత్సరాల్లో రేషన్ కార్డుల జారీ ప్రక్రియ అనేది జరగలేదు. రేషన్ కార్డుల జారీ ప్రక్రియ జరగనప్పుడు రేషన్ కార్డులు లేనటువంటి స్థితి రాష్ట్రంలో చాలామందికి ఉన్నది. దాదాపుగా 10-15 లక్షల మందికి కుటుంబాలకు ఇవాళ రేషన్ కార్డులు లేని పరిస్థితి తెలంగాణలో ఉన్నది. అట్లాంటి సమయంలో ఇవాళ రేషన్ కార్డులనే బేసిక్గా తీసుకొని, రేషన్ కార్డులని మినిమం క్వాలిఫికేషన్గా తీసుకొని ఇవాళ రుణమాఫీ ప్రకటిస్తే చాలా కుటుంబాలు రుణమాఫీకి దూరంగా ఉండేటువంటి పరిస్థితి ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా ఉంది అనే సంగతి మా దృష్టికి అంతా కూడా వచ్చి ఉన్నది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ మాఫీ ప్రకటిస్తున్న దాంట్లో రేషన్ కార్డుకు సంబంధం లేకుండా రుణమాఫీ చేయాలని మేము సిపిఐఎంఎల్ మాస్ లైన్ పార్టీగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదే రకంగా ఇవాళ గతంలో ఎన్నికల్లో ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీల్ని మొత్తం కూడా అమలు చేయాలి. కొత్త పెన్షన్లు ఇప్పటిదాకా జారీ ప్రక్రియ ప్రారంభం చేయలేదు. అదే రకంగా ఏదైతే 2000 పెన్షన్ని 4000 చేసి అందిస్తారని చెప్పేసి ఏదైతే మాట్లాడిండో రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ప్రకటించినది. కాబట్టి రేషన్ కార్డు ఉన్నోళ్ళు చాలామంది ఇంట్లో 2-3 భూములు ఉన్నాయి. ఆ భూములు ఉన్న వాళ్ళందరూ కూడా రేషన్ కార్డు ఒకటే రేషన్ కార్డులో ఉండేటువంటి స్థితి చాలామందికి ఉన్నది. ఒక రేషన్ కార్డు ఉండటం కారణంగా చాలామందికి వాళ్ళ రుణమాఫీకి దూరం అవుతున్నటువంటి పరిస్థితి రైతులకంతా ఉంటున్నది. కాబట్టి అట్లా రేషన్ కార్డుకు సంబంధం లేకుండా రుణమాఫీ చేయాలని చెప్పేసి మేము రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్నాం. అదే రకంగా మనకు ప్రకటించినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారిని కూడా మేము ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎవరికి కూడా రేషన్ కార్డుకు సంబంధం లేకుండానే రుణమాఫీ చేయాలని చెప్పేసి రేపు హైదరాబాద్ 21వ తారీఖు నాడు రేవంత్ రెడ్డిని కూడా కలిసేటటువంటి కార్యక్రమం మేము చేపట్టి ఉన్నాము. కాబట్టి దాంట్లో భాగంగా అంతకంటే ముందు తహసీల్ ఆఫీసు ముందు జిల్లా కలెక్టర్ ఆఫీసు ముందు ధర్నా కార్యక్రమాలు ఉన్నాయి. ఎందుకంటే ముఖ్యంగా కేసీఆర్ గతంలో 10,000 ఇచ్చినటువంటి రైతు బంధుని రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత 15,000 ఇస్తామని చెప్పేసి ఆయన మాట ఇచ్చిండు, హామీ ఇచ్చిండు. ఎలక్షన్లో ఆ మాటలన్నీ కూడా మనం నమ్మినాం. ఖచ్చితంగా అట్లా చేస్తారనే దాంతో గెలిపించిన తర్వాత వాళ్ళని గెలిపించిన తర్వాత వాళ్ళు మనకు చేయాల్సి ఉంటే వాళ్ళు చేయడం కూడా ఇట్లాంటి లింకులతో కొంత రైతులకంతా కూడా రైతు రుణమాఫీ అనేది ఆగిపోతున్నది. కాబట్టి ఆగిపోయేదాన్ని ఆగిపోకుండా రైతులకందరికీ కూడా రైతా కాదా, ఆయనకు పాస్బుక్ ఉందా లేదా అనేటటువంటి వేదిక చూసి అమలు చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒక పక్క అన్నింటికీ మాఫీ చేస్తే దేశంలో లేదా రాష్ట్రం మొత్తం కూడా దివాలా తీస్తామని చెప్పేసి చేస్తా ఉన్నారు. దివాలా తీయడం కాదు, ఈ దేశంలో మనకు మొత్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లేదా దేశవ్యాప్తంగా ఒకవేళ మాఫీ చేస్తే 1,00,000 కోట్లు కావచ్చు. కానీ అంతకంటే ఎక్కువ ఇవాళ దేశం ఉన్నటువంటి బడా ధనవంతులకు పెట్టుబడిదారులైనటువంటి ధనవంతులు కూడా సకాలంలో ఇవ్వాలనేది ఒకటి. ఇట్లా ఇంకోటి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వాలని, ఈ పెన్షన్ కూడా వాళ్ళు పెంచిస్తామన్నారు, అది కూడా ఇస్తుండలేరు. అది కూడా ఇట్లా ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎంఆర్ఓ ఆఫీసుల ముందు సిపిఎంఎల్ మాస్ లైన్ పార్టీ ఆధ్వర్యంలో రేపు 2వ తారీఖు మన మండలంలో ధర్నా ఉంది. అట్లా మనం ఇది జనాలకంతా అర్థం కావాలనేది మనం ప్రచారం చేస్తున్నాము. అట్లా మీరు అందరూ కూడా 2వ తారీఖు ఈ గ్రామాల నుంచి మన మండలంలో ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ధర్నా ఉంటుంది. ధర్నాకు మీరు అందరు రావాలి. 8వ తారీఖు కూడా కలెక్టర్ ఆఫీస్ ముందర ధర్నా ఉంటుంది. అట్లా మీరు అందరు కూడా రావాలనేది